డ్రగ్స్ డే సందర్భంగా నెల్లూరు జిల్లా ఉదయగిరిలో అన్ని శాఖల అధికారుల ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ సెంటర్లో గురువారం భారీ ర్యాలీ నిర్వహించారు. మత్తు వద్దు, ఆరోగ్యం ముద్దు నినాదాలు చేస్తూ మత్తు పదార్థాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డ్రగ్స్ డే సందర్భంగా ప్రజలకు మత్తు పదార్థాలపై అవగాహన కల్పించేందుకే ర్యాలీ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. మత్తు పదార్థాలకు ప్రతి ఒక్కరూ దూరంగా ఉండాలని, తమ ఆరోగ్యాలను వారే కాపాడుకోవాలని సూచించారు. మత్తు పదార్థాల వల్ల కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయని, తమ కుటుంబాలతో పాటు సమాజంలో గౌరవంగా బ్రతకాలంటే మత్తు పదార్థాలకు దూరంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని వివరించారు. ముఖ్యంగా యువత చాలా జాగ్రత్తగా ఉండాలని, ప్రతి ఒక్కరూ మత్తు పదార్థాలపై అవగాహన కలిగి సూచనలు సలహాలు తప్పక పాటించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధిలో యువత శక్తి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అందువల్ల మాదక ద్రవ్య రహిత భారతదేశం ప్రచారంలో గరిష్ట సంఖ్యలో యువత పాల్గొనడం చాలా ముఖ్యం. దేశం యొక్క ఈ సవాళ్లను స్వీకరిస్తూ ఈరోజు మనం నశాముక్త్ భారత్ అభియాన్ క్రింద ఏకమై సమాజం, కుటుంబం, స్నేహితులు మాత్రమే కాకుండా మనం కూడా మాదక ద్రవ్య రహితంగా ఉంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. ఎందుకంటే మార్పు మనతోనే ప్రారంభం కావాలి. కాబట్టి మన అందరం కలిసి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మాదక ద్రవ్య రహితంగా మార్చడానికి దృఢమైన నిర్ణయం తీసుకుందాం. నా దేశాన్ని మాదక ద్రవ్య రహితంగా మార్చడానికి నా శక్తి మేరకు నేను ప్రతిదీ చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై హింద్. క్రైమ్స్ లో ఇన్వాల్వ్ అవుతున్నారు కాబట్టి వాళ్ళు ఈ క్రైమ్స్ లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు జీవితాలను సర్వనాశనం చేసుకుంటారు. దానితో పాటు వాళ్ళ యొక్క కుటుంబము, తర్వాత సమాజం పట్ల కూడా చాలా వ్యతిరేకత భావాలు కలిగి ఉండి వాళ్ళు ఈ సమాజంలో చాలా దూరంగా ఇదైపోతుంటారు. కాబట్టి ఈ యొక్క మత్తు పదార్థాలకు దూరంగా ఉండి మన సమాజానికి ఉపయోగపడే విధంగా ప్రతి ఒక్కరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సంతోషం, ఎక్సైట్మెంట్, హాల్యూసినేషన్, రకరకాల డ్రీమ్స్ లో ఉంటారు. ఇది తీసుకోవడం వల్ల వాళ్ళకి అదే హ్యాపీనెస్ కోసం మళ్ళీ తీసుకుంటూ ఉంటారు. ఇది రోజు తీసుకోవడం వల్ల వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది డ్యామేజ్ అవుతుంది. ఎకనామికల్గా వాళ్ళు డ్యామేజ్ అయిపోతారు. తర్వాత టీనేజ్ పీపుల్, స్టూడెంట్స్ అయితే స్టడీస్ పైన కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది. గంజాయి కానీ డ్రగ్స్ సంబంధించిన ఏ చిన్న సమాచారం అయినా పోలీసు వారికి కానీ మార్గాన్ని తెలియపరిచినట్టయితే ఆ డ్రగ్స్ అనే భూతాన్ని మన ప్రాంతం నుంచి తరిమివేద్దాం. ఈ వైపు నుంచి ప్రజల సహకారం కూడా దీంట్లో చాలా అవసరం ఉంటుంది. ఎక్కడైనా డ్రగ్స్ సంబంధించి అమ్ముతున్నారని కానీ, తీసుకుంటున్నారని కానీ, యూత్ ఎక్కడైనా దీని దారిలో పడ్డారని కానీ, ఎస్పెషల్లీ ఉదయగిరి కానీ, ఉదయగిరి చుట్టుపక్కల ఉన్న 7-8 మండలాల్లో ఈ గంజాయికి సంబంధించి, గంజాయి సరఫరాకు సంబంధించి, గంజాయి కొనుగోలుకు సంబంధించి, గంజాయి సేవించడం గురించి ఎట్లాంటి సమాచారం ఉన్నా మాకు తెలియపరిచి దాన్ని కఠినంగా అరికట్టేలాగా మీ చేతులు కూడా ఇస్తారని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మన ఉదయగిరి మాస్టర్ గారికి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సర్వీస్ ప్రదర్శన మేరకు ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు సమాజంలో ఈ యొక్క స్టూడెంట్స్ చాలా విపరీతంగా ఈ మత్తుకు బానిసలై చాలా క్రైమ్స్ లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ యొక్క జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటున్నారు. కనుక దీన్ని ఈ ప్రోగ్రాం కండక్ట్ చేసి వాళ్ళకి అవేర్నెస్ కలిగజేసి వీటి వల్ల ఎంత నష్టం జరుగుతుంది, సమాజంలో ఎంత సఫర్ అవుతున్నారు పబ్లిక్, అలాగే వాళ్ళ ఫ్యామిలీస్ కానీ, తర్వాత ఈ క్రైమ్స్ లో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల వాళ్ళ జీవితాలు ఎంతవరకు నాశనం అవుతున్నాయనేది వాళ్ళు అవేర్నెస్ ప్రోగ్రాం కండక్ట్ చేయడం కోసమే ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి వీటి వల్ల అంటే విపరీతమైనటువంటి పోలీస్ డిపార్ట్మెంట్కి, ప్రజలందరికీ గుడ్ ఈవినింగ్ అండి. మనకి సొసైటీలో డ్రగ్స్ రూపంలో నార్మల్ హై ప్రైస్లో వచ్చేసి
మార్ఫిన్, హెరాయిన్, గాంజా ఇట్లాంటివి ఉంటాయి. అందరికి అందుబాటులో ఉండే ఈజీ కాస్ట్, లో కాస్ట్ డ్రగ్స్ వచ్చేసి స్మోకింగ్, సిగరెట్, ఆల్కహాల్, ఇవి కూడా డ్రగ్సే. ఇవన్నీ తీసుకోవడం వల్ల మనకి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి. లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకున్నా కూడా ఈ అలవాట్లు ఉన్న వాళ్ళకి డిసీజెస్ అనేది కంట్రోల్ అవ్వడం లేదు. మీరు టొబాకో పొగాకు నమ్మడంలో కూడా ఒక డ్రగ్ అనేది ఉంటుంది. ఇవన్నీ అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఉదయగిరి పరిసర ప్రాంతాల్లో ప్రజల్లో కూడా ఈ డ్రగ్స్ సంబంధించిన పర్యావసనాలు ఎట్లా ఉంటాయనే వాటి విషయాలన్నీ ప్రసార మాధ్యమాల ద్వారా, వివిధ నాటకాల ద్వారా అందరికీ తెలియపరచడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని కూడా చేసుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని కూడా మేము ముందుకు తీసుకురావడం జరుగుతూ ఉంది. ఎక్కడైనా ఎప్పుడైనా డ్రగ్స్ సంబంధించి, డ్రగ్స్ అంటే గంజాయి కాదండి, రకరకాలుగా అవి పొగాకు పదార్థాలు కానీ, లేకుంటే ఆల్కహాల్ కానీ, లేకుంటే దానికి రిలేటెడ్ కూడా ఇవి కూడా డ్రగ్స్ కిందకే వస్తాయి. కొంత క్వాంటిటీ దాటిన తర్వాత ఏమైనా కూడా డాక్టర్స్ సంబంధించిన ప్రిస్క్రిప్షన్ లేకుండా అధిక మొత్తాలలో తీసుకునే మత్తు పదార్థాలు అన్నీ కూడా డ్రగ్స్ కిందకే వస్తాయి. కానీ ఇప్పుడు ప్రజెంట్ సెనారియాలో చిన్నపిల్లల దగ్గర నుంచి ఎస్పెషల్లీ యూత్ని టార్గెట్ చేసుకొని దేశ అభివృద్ధిని కుంటుపడేటట్టు చేయడానికి కొన్ని అభివృద్ధి ఎక్కువ బయటలు చేస్తూ ఉన్నాయి. దాన్ని మనసులో పెట్టుకొని జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, మన నియోజకవర్గ మండల స్థాయిలో కూడా ఈ అవగాహన కార్యక్రమాన్ని ముందుకు తీసుకురావడం జరుగుతోంది.